సినిమా గురించి మాట్లాడే ముందు ఒక చిన్న విషయంతో మొదలుపెడదాం. కొన్ని సినిమాలు థియేటర్కి వెళ్లితేనే పెద్ద ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. కొన్ని మాత్రం సింపుల్గా నవ్వుతూ, చిన్నగా ఫీల్ అవుతూ, చివరికి మనసు హాయిగా చేసుకుని బయటకు రావడానికి మాత్రమే ఉంటాయి. ఈ సినిమా రెండో టైప్కు దగ్గరగా ఉంటుంది. కథలోకి వస్తే, జీవితం మీద పెద్దగా ఆసక్తి లేకుండా గడుపుతున్న సత్య అనే అబ్బాయి ఉంటుంది. రోజులు గడుస్తున్నాయే కాని అతనికి ఫ్యూచర్ గురించి పెద్దగా క్లారిటీ ఉండదు. అప్పుడతని అక్క ఒత్తిడి చేయడంతో మోనిషా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పెళ్లి చూపుల్లో కలవడానికి వెళ్తాడు. ఒక సాధారణ మీట్ అనుకున్నది క్రమంగా విచిత్రమైన పరిచయంగా మారుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక కామన్ పాస్ట్ ఉందని తెలుస్తుంది. ఆ గతం వాళ్ల ప్రస్తుతాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఫ్యూచర్ గురించి ఇద్దరూ ఎలా ఆలోచించారు, చివరికి కలిసారా లేదా, ఇదే మిగిలిన కథ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలి అంటే, ఈ సినిమాలో కామెడీ ప్రధాన బలం. ఎక్కువ సైడ్ క్యారెక్టర్స్ లేకపోయినా ఉన్న పాత్రలన్నీ అవసరమైనప్పుడు వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్తాయి. కానీ మెయిన్ పాత్రల చుట్టూ సిచ్యువేషన్స్ని చాలా న్యాచురల్గా క్రియేట్ చేశారు. దాదాపు ప్రతి 2 నిమిషాలకు ఒక చిన్న ఫన్ మూమెంట్ లేదా వన్ లైనర్ వస్తూ ఉంటుంది. చాలా సీన్సు నిజంగానే నవ్విస్తాయి. సినిమా మొదలైన కొద్దిసేపటికి మనం పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. హీరో హీరోయిన్ నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. పెద్ద స్టార్లు అవసరం లేని ఫీల్ గుడ్ స్టోరీకి కొత్త ఫేసెస్ పెట్టడం మంచి నిర్ణయం అనిపిస్తుంది. హీరో ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా క్యూట్గా, పింకీగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న మాటల తగువులు, సరదా సన్నివేశాలు, క్యూట్ మూమెంట్స్ అన్నీ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. తెలుగు డబ్బింగ్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా సినిమాల్లో డబ్బింగ్ ఒక ఫార్మాలిటీలా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. డైలాగ్స్ ఫ్రెష్గా ఉన్నాయి. మీమ్ స్టైల్ హ్యూమర్, చిన్న చిన్న పంచులు బాగా పనిచేశాయి. కొన్ని సీన్స్లో థియేటర్లో మంచి స్పందన వచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ ఎపిసోడ్లో ఒక సీను, అలాగే ఫోన్ సంభాషణ సీను మంచి ఫన్ జనరేట్ చేస్తాయి. ఇంకా ఒక మంచి విషయం, సినిమా లోపల కొన్ని లైఫ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇతరులను జడ్జ్ చేయడం వంటి విషయాలు పెద్ద లెక్చర్లా కాకుండా కథలో సహజంగా కలిపారు. డైలాగ్స్ హ్యూమర్ మరియు ఎమోషన్ మధ్య మంచి బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు నెగటివ్ పాయింట్స్ గురించి. కథ పూర్తిగా కొత్తదని చెప్పలేం. చూస్తున్నప్పుడు కొన్ని పాత రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఇది కాపీ అనిపించదు, కానీ కోర్ థీమ్ దగ్గర సిమిలారిటీ ఉండటం వల్ల కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నా కొన్ని చోట్ల కాస్త ఎక్కువగా లాగినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ దగ్గర ఫీలింగ్ను కాస్త స్ట్రెచ్ చేసినట్టు ఉంటుంది. అప్పటికే మనకు ఎమోషన్ అర్థమైపోయిన తర్వాత కూడా ఇంకా కొనసాగించడం వల్ల కాస్త లెంగ్త్ ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్లో ఎడిటింగ్ కొంచెం షార్ప్గా ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదేమో అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే భారీ అంచనాలు పెట్టుకోకుండా ఒక లైట్ హార్ట్తో థియేటర్కి వెళ్తే బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. నవ్వులు, చిన్న ఇమోషన్స్, క్యూట్ రిలేషన్ మూమెంట్స్తో టైంపాస్ కాదు, గుడ్ టైం ఇస్తుంది. పూర్తిగా సాటిస్ఫై కాకపోయినా డిసప్పాయింట్ మాత్రం చేయదు. సరదాగా ఒక ఫీల్ గుడ్ అనుభవం కావాలంటే ఈ సినిమా మంచి ఎంపిక.